వడలు ఎవరికి నచ్చదు? అందరికీ నచ్చుతుంది. ఇష్టంగా తింటారు. ఇలా చేస్తే చాలా బాగా వస్తాయి. స్కిప్ చేయకుండా చూడండి. సింపుల్ అండ్ ఈజీగా చెప్తాను. నైట్ పడుకునే ముందు మినపప్పుని ఈ ఊరద్ దాల్ అంటారు ఇంగ్లీష్‌లో. మినపప్పు కొంతమంది ఉద్దిపప్పు అంటారు. దీనిని నానబెట్టేసి వాటర్‌లో తాగే నీళ్ళల్లో నానపెట్టి పడుకోండి. అండ్ మార్నింగ్ మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీకి పట్టుకునేటప్పుడు ఏమేం వేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను ఇక్కడ. అల్లం, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు. కరివేపాకు నేను మిక్సీకే వేసేస్తాను. టేస్ట్ బావుంటుంది కాబట్టి. అండ్ సాల్ట్ కూడా కొంచెం. సో, ఇవన్నీ మిక్సీకి పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టుకోకూడదు. సాల్ట్ నేను ఉప్పు ఇక్కడ 1 ½ స్పూన్ వేస్తున్నాను ఈ స్పూన్‌కి. మనం మిక్సీకి పట్టుకున్న తర్వాత సాల్ట్ చూసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు. నాది చిన్న జార్ కాబట్టి నేను హాఫ్‌గా వేస్తున్నాను. మీది పెద్ద జార్ అయితే ఒకేసారి కూడా వేసుకోవచ్చు. వాటర్ అస్సలు పొయ్యట్లేదు చూడండి. నీళ్ళు అస్సలు పొయ్యట్లేదు. దీనిని మరీ మెత్తగా కాకుండా ఇలా అక్కడక్కడ పప్పు కనిపించేలాగా రుబ్బుకోవాలి. మరీ దోస బ్యాటర్‌లాగా కాకుండా కొంచెం గట్టిగా రుబ్బుకోండి. తర్వాత మిగిలిన ఇంకొక హాఫ్ పప్పుని రుబ్బుకుంటున్నాను. దీన్ని తీసి పక్కన పెట్టేసి, మీ దగ్గర పెద్ద జార్ ఉంటే ఒకేసారి రుబ్బుకోండి. వాటరే వేయకుండా రుబ్బుకోండి. ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మొత్తం రుబ్బుకున్న తర్వాత మనం కొంచెం చూసి మీకు టేస్ట్ అసలేం అనిపించట్లేదంటే సాల్ట్ ఏసుకోవాలి. చూడండి. దీనిని కూడా రుబ్బుకున్నాను. నేను నీళ్ళు అసలు వెయ్యనే లేదు. ఇలా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ రెండిటిని బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం ఒకటి గ్రీన్‌గా, ఒకటి వైట్‌గా ఉంది కదా! ఎందుకంటే అది గ్రీన్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేయడం వల్ల కరివేపాకు మిక్సీకే వేస్తే చాలా మంచిది హెల్త్‌కి. ఇలా బాగా కలిపేసుకోండి. వారానికి ఒకసారైనా ఇది చేసి పిల్లలకి పెట్టండి. చాలా మంచిది హెల్త్‌కి. బోన్స్ స్ట్రెంత్ బాగుంటుంది. ఆనియన్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసి బాగా పిసకండి. అప్పుడే ఆనియన్ బాగా పొడి పొడిగా వస్తుంది. ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయని ఈ పిండిలో కలుపుకోండి. బాగా పిసికితే అది అతుక్కోకుండా పొడి పొడిగా సింగిల్ సింగిల్ పీసెస్‌గా వస్తుంది. సో, మనం పిండిలో కలుపుకునే ముందు బాగా పిసికి ఉల్లిపాయని, ఆనియన్‌ని ఆ పిండిలో కలుపుకోండి. కొంతమంది జీలకర్ర గూడా వేస్తారు. నేనిక్కడ వేయట్లేదు. కర్ణాటకలో అయితే జీలకర్ర, మిరియాలు, కోకోనట్ అంటే కొబ్బరి తురుము గూడా వేస్తారు. నేనవేమి ఇక్కడ వేయట్లేదు. మన ఆంధ్రాలో అవేం వెయ్యం కదా! సో, నేను వెయ్యట్లేదు. కొంతమంది ఆంధ్రాలో కూడా జీలకర్ర వేస్తారు. నేను వేయట్లేదు. సో, పాన్ మీద ఆయిల్ పోసి, ఆయిల్ వేడెక్కిన తర్వాతే మనము వడలు వేయాలి. ఇది నేను సోడా ఉప్పు కొంచెం వేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సోడా ఉప్పు వేసిన తర్వాత పిండిని బాగా కలుపుకోండి. అండ్ ఒక గిన్నెలో తాగే నీళ్లు పెట్టుకోండి. ఒక చేత్తో కుడి చేత్తో మాత్రమే వడలు వేయాలంట. నేను ఒక ప్రవచనంలో చాగంటి గారు చెప్తుంటే విన్నాను. ఎప్పుడూ 2 చేతులతో వడలు వేయకూడదంట. కుడి చేత్తో మాత్రమే వడలు వేయాలంట. సో, అది నాకు నచ్చింది. నేను అప్పటినుంచి ట్రై చేశాను. నాకొచ్చింది. మీరు ట్రై చేయండి వస్తుంది. ఇలా తడుపుకోండి. వాటర్‌తో తడుపుకొని బాల్‌లా చేసి మీ చెయ్యంతా తేమ ఉండాలి. తేమ ఉంటేనే అప్పుడు అలా బాల్‌లాగొచ్చి మధ్యలో హోల్ పెట్టి మనం ఆయిల్‌లో కుదరాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాతే లైట్‌గా పొగొస్తూ ఉంటుంది. అప్పుడే వడ వేయాలి. లేదనుకోండి ఆ వడ లాస్ట్‌లో అతుక్కుపోతుంది. మీకు తిప్పేటప్పుడు సరిగ్గా రాదు. ఇలా వాటర్‌లో ప్రతిసారి ఒక్కొక్క వడకి మన చెయ్యి తేమగానే ఉండాలి. తేమగా ఉండి మరీ నీరు కారేలాగా ఉండకూడదు. అలా ఉందనుకోండి ఆయిల్‌లో వేసేటప్పుడు ఆ నీరు ఆయిల్‌లో పడి మీ పైన చిట్లుతుంది ఆయిల్. సో, వేసేటప్పుడు జాగ్రత్తగా జస్ట్ హ్యాండ్ తేమ ఉండాలి అంతే. మరీ నీళ్ళు నీళ్ళుగా ఉండకూడదు. తేమ చేసుకొని వడపిండిని రౌండ్ చేసి హోల్ పెట్టి ఇందులో వేయాలి. ఇలా ఈ కలర్‌లో వస్తుంది కదా! అలా వచ్చినప్పుడు దాన్ని తిప్పిస్తూ ఉండండి. ఫస్ట్‌లో రైట్ హ్యాండ్‌తో వేయడం నేర్చుకునేటప్పుడు మీకు షేప్ రావు. షేప్ రాకపోయినా పర్లేదు. ట్రై చేస్తూ ఉండండి. తర్వాత మీకొచ్చేస్తుంది. సో, రైట్ హ్యాండ్‌తో మాత్రమే వడలు వేయాలంట. 2 హ్యాండ్స్‌తో వేయకూడదంట. కొంతమంది ప్లాస్టిక్ పేపర్ మీద తట్టి వేస్తూ ఉంటారు. అది కూడా మంచిది కాదంట. ఈ కలర్ వచ్చాక తీసేయాలి ఆయిల్‌లో నుంచి. అండ్ ప్లేట్‌లో ఒక టిష్యూ పేపర్ పెట్టుకొని ఆ వడలు తీసి అందులో వేయండి. అప్పుడు దానికున్న ఆయిల్ అంతా టిష్యూ లాగేసుకుంటుంది. లేదంటే డైరెక్ట్‌గా ప్లేట్‌లో వేశారంటే ఆయిలీగా ఉంటుంది. అండ్ ఇదొక హెల్త్ టిప్ మాత్రమే. మనకు ఆయిల్ నచ్చదు అనుకునే వాళ్ళు టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసేసుకున్నాక హ్యాపీగా మనం తినొచ్చు. నేనైతే డీప్ ఫ్రై చేసేవన్నీ టిష్యూ పేపర్ పెట్టి దాంట్లో నుంచి తీసి తింటాను. ఎందుకంటే టిష్యూ పేపర్ ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటది కాబట్టి. చూసారు కదా ఎంత సింపుల్‌గా అయిపోయాయో వడలు, గారెలు.
చాలా బావుంటుంది ఇది చట్నీలోకి, కారంలోకి అండ్ చికెన్ కర్రీలోకి, సాంబార్ అన్నంలోకి చాలా బావుంటుంది. వీక్లీ వన్స్ పిల్లలకి చేసి పెట్టండి. హెల్త్‌కి చాలా మంచిది. ఈ వీడియో లైక్ చేసి పెట్టుకోండి. మీరెప్పుడైనా వడలు చేయాలి అన్నప్పుడు మీ లైక్డ్ వీడియోస్‌లో ఈ వీడియో ఉంటుంది. అప్పుడు వెతుక్కునే పనుండదు. థాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియా వెంట్రప్రగడ రెసిపీస్.